Welcome to Telugu Pay channel. Today topic: how to import data into Excel by snapping a photo. అంటే ఇమేజ్లో ఉన్న కంటెంట్ని ఎక్సెల్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే మామూలుగా ఇమేజ్లో లెటర్ ఫార్మేట్ కానీ ఇంకేదైనా ఫార్మేట్లో ఉంటే వర్డ్లోకి దాంట్లోకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ టేబుల్ ఫార్మేట్లో ఉంది. టేబుల్ ఫార్మేట్లో ఉన్న కంటెంట్ని ఆ టేబుల్ని యాజ్ టీజ్గా అదే టేబుల్ని ఎక్సెల్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ కానీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ కానీ ఏమీ వాడట్లేదు. ఓకేనా. సో ఎగ్జాక్ట్గా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో మీ మొబైల్లో ఉన్న ఎక్సెల్ యాప్ని ఒకసారి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ప్లస్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసేసి న్యూ ఫైల్ అంటే బ్లాంక్ వర్క్ బుక్ని ఒకటి క్రియేట్ చేయండి. ఓకేనా. సో క్రియేట్ చేస్తే ఇక్కడ మనకి ఇలా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడేంటి, మనం ఇమేజ్ని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇమేజ్లో అంటే టేబుల్ ఫార్మేట్లో ఉన్న కంటెంట్ని యాజ్ టీజ్గా ఎక్సెల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఒక ఐకాన్ ఉంది, దాన్ని టచ్ చేయండి. ఓకేనా. సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కెమెరా విత్ గ్రిడ్తో ఒక ఆప్షన్ ఉంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు క్యామ్ ఓపెన్ అయింది. ఓకేనా. ఈ క్యామ్లో మనకు ఆల్రెడీ ఉన్న ఇమేజ్ని స్నాప్ తీసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ ఇమేజ్ స్నాప్ తీసుంటే పిక్ చేసుకోండి గ్యాలరీ నుంచి. ఓకేనా. సో నేను ఇమేజ్ పిక్ చేసుకున్నా. ఇక్కడ మీరు ఏదైతే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని ఎడ్జ్ వచ్చేలాగా ఫోటో తీసుకోవాలి. ఓకేనా. సో మనం ఇందులో ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఆ ఎడ్జ్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి ఇలా. సో సెలెక్ట్ చేసుకున్నాక కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇందులో ఉన్న డేటా విత్ టేబుల్స్, రోస్, కాలమ్స్ను కూడా ఎక్సెల్లోకి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఓకేనా. ఇలా. సో ఇక్కడ మనకు వేరే కలర్తో చూపించేటి అన్నీ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని వెరిఫై చేసుకోమని అడిగిద్ది మనల్ని. సో ఓపెన్ మీద టచ్ చేయగానే ఆటోమేటిక్గా ఇందులో ఎన్నైతే రెడ్ కలర్లో వచ్చాయో అన్ని ఐటమ్స్ని రివ్యూ చేయమంటుంది. ఓకేనా. సో రివ్యూ ఆల్, ఇందులో మీరు స్పెల్లింగ్స్ని చెక్ చేసుకోవచ్చు. సో స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే ఇగ్నోర్. ఓకేనా. ఇగ్నోర్. సో ఇక్కడ ఏంటి 100 బదులు 100. సో కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఓకేనా. 00 వచ్చింది. సో 100G డన్. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు, అన్నీ కరెక్ట్గా ఉంటే ఇగ్నోర్ మీద టచ్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్ ఉంది అనిపిస్తే మాత్రం మనం చేంజ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఏమైనా మిస్ అయినా సరే ఇక్కడైతే చెక్ చేసుకొని అది మిస్ అయిన ఐటమ్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్ అయ్యాక ఇగ్నోర్ మీ టచ్ చేస్తే ఇప్పుడు ఆటోమేటిక్గా ఎక్సెల్లోకి వెళ్ళిపోద్ది. సో అక్కడ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలానే వచ్చింది మనకి ఇక్కడ. సో మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఇందులో. ఓకేనా. సో ఇలా ఇమేజ్లో ఉన్న టేబుల్ కంటెంట్ని యాజ్ టీజ్గా మన ఎక్సెల్లోకి వితౌట్ ఎనీ యాప్ అంటే థర్డ్ పార్టీ యాప్స్ కానీ వేరే సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి కానీ చేయకుండానే మొబైల్ యాప్లోనే ఎక్సెల్ నుంచి ఇమేజ్లో ఉన్న టేబుల్ కంటెంట్ని ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట.